నమస్తే. వార్త అంటే ద్వేషమేనా, వార్త అంటే విధ్వంసమేనా, వార్త అంటే రాజకీయమేనా, వార్త అంటే సెలబ్రిటీల వివాదాలేనా, వార్త అంటే నేరాలు ఘోరాలేనా? కాదు, కానే కాదు. నెగిటివిటీ మాత్రమే వార్త కాదు. వార్త సమాచారాన్ని ఇవ్వాలి, వార్త ఆహ్లాదకరంగా ఉండాలి. అందుకే విజేతల సక్సెస్ స్టోరీస్, అభివృపరిచే టెక్నాలజీ, వైద్య రంగంలో సరికొత్త ఆవిష్కరణలు, ప్రజలకు మేలు చేసే పథకాలు, మనసుకు ఆహ్లాదాన్నిచ్చే అద్భుత దృశ్యాలు, పర్యాటకం, వినోదం, సాహసం అన్ని మంచి వార్తలే, మనసును హత్తుకునే వార్తలే. రోజంతా నెగిటివ్ న్యూస్ తో విసిగిపోయిన మీకు పాజిటివ్ న్యూస్ ను అందించే సరికొత్త ప్రయత్నమే మా ఈ గుడ్ న్యూస్ ప్రోగ్రాం. ఇంకెందుకు ఆలస్యం, ఇవాల్టి గుడ్ న్యూస్ చూసేద్దాం. రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త రేషన్ కార్డుల జారీపై నెలకొన్న గందరగోళంపై క్లారిటీ ఇచ్చింది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తామని, లిస్ట్ లో పేరు లేకపోతే ఆందోళన చెందొద్దని సూచించింది. గ్రామ సభల్లో మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని, రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని స్పష్టం చేసింది. కులగణన ఆధారంగా రేషన్ కార్డుల జారీ ప్రక్రియ చేస్తున్నట్టు తెలిపింది. ఇప్పటికే ఉన్న పాత రేషన్ కార్డులు తీయడం ఉండదని, పాత రేషన్ కార్డులో కొత్త సభ్యుల పేర్లు చేరుస్తామని ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై గందరగోళం నెలకొంది. కులగణన సర్వేలో ఉన్న వివరాలను ప్రాతిపదికగా తీసుకుని కొత్త రేషన్ కార్డులకు అర్హులను ఎంపిక చేయడం, ఎలాంటి క్రాస్ చెక్ చేయకుండా గ్రామ పంచాయతీలో ముసాయిదా లిస్టులను ప్రదర్శించడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ లిస్టుల్లో తమ పేర్లు లేకపోవడంతో ఆయా చోట్ల అర్హులు ఆందోళనకు దిగారు. పలు చోట్ల ఇప్పటికే కార్డులు ఉన్నోళ్ల పేర్లు మళ్లీ జాబితాల్లో దర్శనమిచ్చాయి. అర్హత లేని ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యుల పేర్లు, వ్యాపారులు, సంపన్నులు, 7 ఎకరాలకు పైగా భూమి ఉన్న వారి పేర్లు కూడా లిస్టులో కనిపించాయి. అన్ని అర్హతలు ఉండి కూడా రేషన్ కార్డు లేని వారి పేర్లు జాబితాల్లో లేకపోవడంతో ఏం చేయాలో తెలియని జనం ఎంపీడీఓలు, పంచాయతీ సెక్రటరీల వద్దకు క్యూ కట్టారు. కొన్ని చోట్ల అధికారులను నిలదీయడమే కాక సర్వేను అడ్డుకుంటామని హెచ్చరించారు. కొన్ని గ్రామాల్లో రేషన్ కార్డులు లేనోళ్లు 100కు పైగా ఉంటే గ్రామ పంచాయతీల్లో పెట్టిన లిస్టుల్లో 50 మంది కూడా లేరు. అందులో ఇప్పటికే రేషన్ కార్డులో ఉన్నోళ్ల పేర్లు ఉండటంతో జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నా తమ పేర్లు లేకుండా అసలు ఊళ్లలోనే లేని కుటుంబాలు, పక్క జిల్లాల్లో వివిధ రాష్ట్రాల్లో నివాసం ఉండే వారి పేర్లు ఎలా వచ్చాయని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఉద్యోగ భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్ చెప్పింది. పీఎఫ్ చందాదారుల పేరు, పుట్టిన తేదీ తదితర వివరాలను మార్చుకోవడాన్ని సులభతరం చేస్తుంది. ఇకపై ఎంప్లాయర్ ఈపీఎఫ్ఓ ఆమోదం అవసరం లేకుండా ఆన్లైన్లోనే సులువుగా మార్చుకునే వీలు కల్పించింది. ఈ కేవైసీ పూర్తి చేసిన ఈపీఎఫ్ ఖాతాలను యజమాని జోక్యం లేకుండానే ట్రాన్స్ఫర్ చేసుకునే మరో సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ 2 సేవలను కేంద్రం తాజాగా ప్రారంభించింది. వీటి వల్ల ఈపీఎఫ్ఓ ప్రక్రియ సులభతరం కావడంతో పాటు యజమానులపై పని ఒత్తిడి తగ్గుతుందని చెప్పింది. ఈపీఎఫ్ఓ చందాదారులకు సంబంధించి వ్యక్తిగత వివరాలైన పేరు, పుట్టిన తేదీ, లింగం, జాతీయత, తండ్రి తల్లి పేరు, వైవాహిక స్థితి, జీవిత భాగస్వామి పేరు, ఉద్యోగంలో చేరిన తేదీ, ఉద్యోగం వీడిన తేదీ వంటి వివరాల విషయంలో సాధారణంగా తప్పులు దొరుకుతూ ఉంటాయి. వీటిని మార్చుకోవడం ఇకపై సులభతరం కానుంది. 2017 అక్టోబర్ 1 తర్వాత జారీ అయిన యూఏఎన్ చందాదారుల ఈ కొత్త సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. వివరాలు మార్చుకునేందుకు ఎలాంటి సపోర్టింగ్ డాక్యుమెంట్లు అవసరం ఉండదు. 2017 అక్టోబర్ 1 కంటే ముందు జారీ అయిన యూఏఎన్ చందాదారుల విషయంలో ఈపీఎఫ్ ఆమోదం అవసరం లేకుండానే యాజమాన్యమే అవసరమైన మార్పులు చేయొచ్చు. ఇందుకు అవసరమైన సపోర్టింగ్ డాక్యుమెంట్లను సైతం తగ్గించారు. ఆధార్తో లింక్ చేయని యూఏఎన్ ఖాతాల విషయంలో ఏవైనా మార్పులు చేయాల్సిన సందర్భంలో మాత్రం యజమానికి ఫిజికల్ డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. వారి వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత ఈపీఎఫ్ ఆమోదం కోసం పంపించాల్సి ఉంటుంది. ఉద్యోగం మారినప్పుడు ఈపీఎఫ్ అకౌంట్ ను సులువుగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ కేవైసీ పూర్తి చేసిన చందాదారులు ఆధార్ ఓటీపీ ఎంటర్ చేసి యజమాని జోక్యం లేకుండానే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ ప్రస్తుతం ఎంప్లాయర్ వద్ద పెండింగ్ లో ఉంటే డిలీట్ చేసి నేరుగా ఈపీఎఫ్ఓకే అభ్యర్థన పెట్టుకోవచ్చు. టీటీడీ తరపున ఇవాళ అయోధ్య బాలరాముడికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. చైర్మన్ బిఆర్ నాయుడు బాలరాముడికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో మొట్టమొదటిసారిగా వెంకటేశ్వర స్వామి తరపున రాముల వారికి పట్టు వస్త్రాలు తీసుకువచ్చారు టీటీడీ చైర్మన్. ఆలయ లాంఛనాలతో చైర్మన్ బిఆర్ నాయుడు అయోధ్యలోని బాలరాముడికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఆ తర్వాత రామ జన్మభూమి ట్రస్ట్ సభ్యులతో సమావేశమవుతారు. అయోధ్యకు రావడం తొలిసారని, దేశం గర్వించదగ్గ ఆలయాన్ని నిర్మించారని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. ఇవాళ అయోధ్య రామ్లల్లా మందిరాన్ని తొలగిస్తారని, అక్కడ కొలువుదీరిన రాముల వారి చెంత ప్రత్యేక పూజలు చేస్తారని చెప్పారు. అయోధ్యలోని ప్రఖ్యాత ఆమావా రామ మందిరాన్ని సందర్శించారు టీటీడీ చైర్మన్. టీటీడీ తరపున బాలరాముడికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఇదే తొలిసారని చెప్పారు. ఇకపై ప్రతి ఏడాది ఈ ఆనవాయితీని కొనసాగిస్తామన్నారు.
ఈ అవకాశాన్ని ఇచ్చిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు ధన్యవాదాలు తెలిపారు. ప్రయాగ్రాజ్లో తాత్కాలిక టీటీడీ ఆలయాన్ని ఏర్పాటు చేశామని, అక్కడ ప్రతిరోజు 10,000 మంది దర్శనం చేసుకుంటున్నారని చెప్పారు. భక్తులందరికీ ప్రసాదాలు కూడా అందజేస్తున్నామన్నారు. 3 రోజుల పాటు అక్కడే ఉండనున్న టీటీడీ చైర్మన్ పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. అయోధ్య రామ మందిర్లో బాలరాముని దర్శించుకోవడంతో పాటు శ్రీరాముని వారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం ప్రయాగ్రాజ్ చేరుకుని అక్కడ త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేస్తారు. మహాకుంభమేళా సందర్భంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్లో ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయ ప్రాంగణంలో శ్రీనివాస కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితుల ఆధ్వర్యంలో అర్చక బృందం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ స్వామివారి ఉత్సవాలను కళ్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు. అనంతరం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు అర్చకుల వేద మంత్రోచ్చరణల మంగళ వాయిద్యాల నడుమ శ్రీ విశ్వక్సేనారాధన, కుంజాహవచనం, కంకణ ధారణ, అగ్ని ప్రతిష్టాపన, యజమాని సంకల్పం, భక్త సంకల్పం, మహాసంకల్పం, మాంగళ్య పూజ, మంగళ సూత్రధారణ మొదలైన ఘట్టాలతో శాస్త్రోక్తంగా శ్రీ స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని నిర్వహించారు. చివరగా శ్రీ స్వామి అమ్మవార్లకు నక్షత్ర హారతి, మంగళ హారతి సమర్పించడంతో కళ్యాణం దిగ్విజయంగా ముగిసింది. శ్రీవారు అమ్మవార్ల కళ్యాణ ఘట్టాన్ని నేత్ర పర్వంగా తిలకించిన భక్తులు భక్తి పరవశంతో పులకించిపోయారు. తిరుమలకు వెళుతున్న భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఈ క్రమంలో అలిపిరి వద్ద ఉన్న సప్తగిరి టోల్ ప్లాజా దగ్గర భారీగా వాహనాలు బారులు తీరుతున్నాయి. ఈ క్రమంలో అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతోంది. నేటితో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం ముగియనుండడంతో అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగింది. ఇవాళ అర్ధరాత్రి శ్రీవారి ఆలయంలోని వైకుంఠ ద్వారాలను టీటీడీ మూసివేయనుంది. దీంతో వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేందుకు భక్తులు కొండపైకి భారీగా చేరుకుంటున్నారు. ఈ రోజు దర్శనాలకు సంబంధించి 50,000 టోకెన్లను టీటీడీ ముందస్తుగా జారీ చేసింది. ఆన్లైన్లో 15,000 ప్రత్యేక దర్శనం టోకెన్లు ఇప్పటికే జారీ చేసింది. రోజుకు 70,000 మందికి పైగా వైకుంఠ దర్శనం కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది.